దేవుని కృపను పొందకుండా మనుషునికి కష్టాలు ఎప్పుడు వస్తాయి, మనుషునికి ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి, మనుషునికి నష్టాలు ఎప్పుడు వస్తాయి? దేవుని కార్యాలు జరగనప్పుడు. ఏ కార్యాలు జరగనప్పుడు అమ్మా? దేవుని కార్యాలు జరగకపోతే ఇవన్నీ వస్తాయి. దేవుని కార్యాలు జరిగితే ఇవన్నీ ఎందుకు వస్తాయి? రావు. అంటే వారిలో ఏం లేదు, దేవుని కృప లేదు. దేవుని కృప లేకుండా మీలో ఎవడైనానో తప్పుపోవునేమో అని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అంటే ఒక మనుషుని పట్ల ఎవరి కార్యాలు జరిగించాలి? దేవుడు కార్యాలు జరిగించాలి. దేవుడు కార్యాలు జరిగించాలంటే దేవుని కృప ఆ వ్యక్తికి తోడుగా ఉండాలి. దేవుని కృప ఆ వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడే దేవుని కార్యాలు ఆ వ్యక్తికి జరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం సంతోషంగా, ఆనందంగా, సమాధానముగా, హ్యాపీగా ఈ లోకంలో ముందుకి కొనసాగుతుంది. అలా లేదు అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుని కార్యాలు జరగట్లేదు. అందుకే అనుదిన అభ్యాసంలో కూడా ఇది కనిపెట్టాలి. ఎవరో? ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ సభ్యులు, ప్రతి